మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల బిఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. అసోం జోర్హాట్లో భారత వైమానిక దళానికి చెందిన రవాణా విమానం కూలిపోయిన ఘటనలో 5 వాయుసేన సిబ్బంది మృతి చెందారు. కో పైలట్ సురక్షితంగా బయటపడగా ఆసుపత్రికి తరలించారు. జోర్హాట్ వైమానిక స్థావరంలో ల్యాండ్ అవుతుండగా AN-32 సైనిక రవాణా విమానం కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు భారత వాయుసేన వెల్లడించింది. 3 నెలల్లో వాయుసేనకు చెందిన మరో విమానం ప్రమాదానికి గురైంది. అసోం జోర్హాట్ వైమానిక స్థావరంలో ల్యాండ్ అవుతుండగా AN-32 సైనిక రవాణా విమానం కూలిపోయింది. ప్రమాదం ధాటికి విమానం 2 ముక్కలైంది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఇతర వాయుసేన సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. విమానంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారో తెలియరాలేదు. ఉదయం 10 గంటలకు జోర్హాట్ వైమానిక స్థావరం ప్రాంగణంలో విమానం కూలిపోయిందని భారత వాయుసేన తెలిపింది. ప్రస్తుతం ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ ప్రారంభించామని ఎక్స్లో పోస్ట్ చేసింది. ప్రాథమిక విచారణ నివేదికలు వచ్చే వరకు ఎలాంటి ఊహాగానాలను ప్రచారం చేయవద్దని మీడియాను అభ్యర్థించింది. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని స్పష్టం చేసింది. AN-32 సైనిక రవాణా విమానం సోవియట్ కాలం నాటిదని అధికారులు తెలిపారు. 7.5 టన్నుల సరుకును 42 మంది పారాట్రూపర్లను ఇందులో రవాణా చేయవచ్చని చెప్పారు. ప్రకృతి విపత్తుల సమయంలో మారుమూల ప్రాంతాల్లో సామాగ్రిని జారవిడవడానికి ఈ విమానాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. 3 నెలల క్రితం అసోం సుఖాయ్ 30 MKI ఫైటర్ జెట్ కూలిపోయింది. అప్పటి ప్రమాదంలో 2 వాయుసేన పైలట్లు మృతి చెందారు.